మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వాషింగ్టన్ డీసీలో ఆ రాత్రి గాలి గడ్డకట్టుకుపోతోంది. వైట్ హౌస్ కు కూతవేటు దూరంలో ఉన్న ఆ కాఫీ షాపులో ఒక యువ అధికారి తన ల్యాప్టాప్ స్క్రీన్ వైపు దీక్షగా చూస్తున్నాడు. అతడి పేరు సీక్రెట్ కాదు, కానీ అతను చేసే పని అత్యంత రహస్యమైంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కదలికలపై నిఘా పెట్టే హౌస్ సెలెక్ట్ కమిటీలో అతను కీలక సభ్యుడు. అప్పుడే అతని ఇన్బాక్స్లోకి ఆ మెయిల్ వచ్చింది. పంపిన వ్యక్తి పేరు క్రిస్ చెన్. మిస్టర్ ఆఫీసర్, మీకు ఒక అద్భుతమైన అవకాశం. మీరు కేవలం మీ సలహాలను మాతో పంచుకుంటే చాలు. వారానికి $10,000 మీ అకౌంట్లో పడతాయి. కావాలంటే ఇప్పుడే $2,000 అడ్వాన్స్గా పంపమంటారా? ఇది వెనుకటి మన మధుబాబు డిటెక్టివ్ నవల కాదు, అమెరికాలో వాస్తవంగా చోటు చేసుకున్న చైనా రహస్య ఏజెంట్ సాగించిన కార్యకలాపాలు. తాజాగా బయటకు వచ్చిన ఈ రహస్య నిఘాపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. అమెరికా అధికార రహస్యాలు తెలుసుకోవడానికి ఓ చైనా అధికారి ఏకంగా వైట్ హౌస్ లో కీలక అధికారి నుంచి రహస్యాలు సేకరించడానికి చేసిన సాహసం ఇది. తనకు కావలసిన సమాచారాన్ని ఇస్తే వారానికి $10,000 ఆశ చూపిన చైనా ఏజెంట్ కథ ఇది. వారానికి $10,000 డీల్ అంటూ వచ్చిన మెయిల్ చూడగానే వైట్ హౌస్ అధికారి పెదవుల మీద ఒక విచిత్రమైన నవ్వు మెరిసింది. తన ఆ నవ్వు వెనుక ఏదో ప్రమాదం పొంచి ఉందని అతడికి తెలుసు. ఇది కేవలం ఆఫర్ కాదు, ఒక గ్యాలం. తనను స్పైగా మార్చడానికి డ్రాగన్ దేశం విసిరిన విషపు వల అని తెలుసుకోవడానికి అతనికి ఎంతోసేపు పట్టలేదు. అతను వెంటనే తన పై అధికారులకు రిపోర్ట్ చేశాడు. వారు అతన్ని ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్లా ఆ గూఢచారితో చాటింగ్ కొనసాగించమన్నారు. ఆపరేషన్ మొదలైంది. క్రిస్ చెన్ తనను తాను హాంకాంగ్లోని నింబస్ హబ్ అనే కన్సల్టెన్సీ ప్రతినిధిగా చెప్పుకున్నాడు. కానీ అతను పంపే మెయిల్స్లోని భాష, వెబ్సైట్లోని డమ్మీ టెక్స్ట్ చూస్తుంటే అది చైనా గూఢచారి సంస్థ సృష్టించిన మాయా ప్రపంచమని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ గూఢచారులు ఎప్పుడూ ఒక తప్పు చేస్తారు. క్రిస్ చెన్ తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా విన్నీ ద పూ బొమ్మను పెట్టుకున్నాడు. ఇది చైనాలో నిషేధించబడిన బొమ్మ. తను హాంకాంగ్ వాడినని నమ్మించడానికి అతను పన్నిన ప్లాన్ అది. కానీ అది అతని అసలు రూపాన్ని బయటపెట్టే క్లూగా మారింది. ఈలోగా చైనా ఏజెంట్ సమాచారం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వెనిజులాలో అమెరికా ఏం చేయబోతోంది? చైనాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో ట్రంప్ ఆలోచన ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించసాగాడు. అటువైపు నుంచి జవాబు కోసం $100 ఎరవేశాడు. కానీ ఆ అధికారి చిక్కలేదు. FBI రంగంలోకి దిగింది. చైనా హ్యాకర్లు FBI సర్వర్లనే హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో అమెరికా చట్టసభ సభ్యుల పడక గది దాకా చొచ్చుకురావాలని చూస్తున్న డ్రాగన్ కుట్రలను బయటపెట్టారు. చివరి నిమిషంలో ఆ అధికారి కాంటాక్ట్ కట్ చేశాడు. క్రిస్ చెన్ ఆవేదనతో చివరి మెయిల్ పంపాడు. ప్లీజ్ ఒకసారి ఆలోచించు, డబ్బు కాకపోతే ఇంకో దారిలో డీల్ చేసుకుందామని. మరోవైపు విచారణలో క్రిస్ చెన్ ప్రతినిధిగా చెప్పుకున్న నింబస్ హబ్ అనే సంస్థ ఒక బోగస్ కంపెనీ అని తేలింది. ఆ వెబ్సైట్లో అంతా డమ్మీ సమాచారమే ఉంది. చైనా నిఘా వర్గాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఈమెయిల్స్ పంపడం, సోషల్ మీడియా ద్వారా అమెరికా అధికారులను టార్గెట్ చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. అమెరికా చైనా మధ్య త్వరలో జరగబోయే శిఖరాగ్ర సమావేశానికి ముందే ఇరు దేశాల మధ్య ఈ గూఢచారి యుద్ధం పతాక స్థాయికి చేరింది.